ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాతమిల్లు ఆవరణలో వైసీపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశానికి పెద్దారెడ్డి మినహా మిగిలిన వారెవరైనా వెళ్లవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశానికి పెద్దారెడ్డి వస్తున్నారన్న సమాచారంతో గోవా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని తాడిపత్రి చేరుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రి ప్రాంతమంతా పోలీసులు నిఘా ఉంచారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. చెప్పండి నాగేంద్రనాథ్ రెడ్డి, తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది, ఏంటి పరిస్థితి? దుర్గా, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా విస్తృత స్థాయి సమావేశాలు మొత్తం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాల్లో ఇప్పటికే నిర్వహించడం జరిగింది. అయితే తాడిపత్రి నియోజకవర్గంలో ఇంతవరకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించలేదు. ఆ పార్టీ అధిష్టానం కూడా అక్కడ ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి గట్టి పట్టుబట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి కూడా ఖచ్చితంగా నిర్వహిస్తాము మేము అక్కడ వేసి చెప్పడం జరిగింది. మొత్తం అంతా ఈ రోజు వైకాపా అధిష్టానం కానీ అలాగే ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో అంతా ఈరోజు తాడిపత్రికి వెళ్లి స్థాయి సమావేశం నిర్వహించాలని ముందుగానే నిర్ణయించారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆయన అనుచరులు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన గోవా పర్యటనలో ఉన్నప్పటికీ తాడిపత్రిలో పెద్దారెడ్డి కుటుంబం తప్ప ఎవరైనా రావచ్చు, ఎవరైనా అడుగు పెట్టచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళు వైకాపాలు ఎవరు వచ్చినా స్వాగతిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అయితే పెద్దారెడ్డి వస్తే మాత్రం మేము సైట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన విహారయాత్రలో భాగంగా గోవాలో ఉంటే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు అక్కడ ఒక సమావేశాన్ని అనేసి వాళ్ళు వైకాపా వాళ్ళు ఇది ఆధునం అనేసి వాళ్ళు భావించారు. అయితే అక్కడ ఉన్నప్పటికీ ఈ విషయాన్ని తన అంచెల ద్వారా తెలుసుకున్నటువంటి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెంటనే హుటాహుటిన ఆయన నిన్నటి రాత్రి ఆయన తాడిపత్రికి చేరుకోవడం జరిగింది. పెద్దారెడ్డి కుటుంబం మాత్రం ఖచ్చితంగా కరాఖండిగా ఆయన చెప్పడం జరిగింది. అయితే పోలీసులు కానీ అలాగే ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఇవాళ తాడిపత్రి పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అలాగే అధికార పార్టీ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఆయన పెద్దారెడ్డిని కానీ వైకాపా వాళ్ళు కానీ ఎవరు కానీ అనుమతించే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ కూడా వైకాపా జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డికి అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, అలాగే యాదవ్ అనంతపురంలో ఉన్నటువంటి సిఐ యాదవ్ తో ఆయనకి నోటీసు ఇవ్వడం జరిగింది. వారి ఇంటికి వెళ్లి సాయినాథ్ అలాగే యాదవ్ ఇద్దరు వెళ్లి వైకాపా అధ్యక్షుడు వెంకటరామరెడ్డికి నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఏం జరుగుతుంది అనేది ఇంకా ఎప్పటికైతే ఉత్కంఠ అయితే ఉంది. అయితే పోలీసులు కనుసన్నల్లో తాడిపత్రి ఉందని చెప్పవచ్చు. నాగేంద్రనాథ్ రెడ్డి.